రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ అంశాన్ని బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని, ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ప్రభావం పెరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఎన్నికల కమిషన్ తీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ జరిగిందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు ఓటర్ల జాబితాలు, ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల పరిశీలన వంటి అంశాలను కలిపి బీజేపీపై రాజకీయ ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి నామినేషన్ వివాదాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చి బీజేపీని ఇరుకునబెట్టే వ్యూహంపై కాంగ్రెస్ దృష్టి సారించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం మొత్తం అంతా ఒక ప్రకంపనలు రేపుతా ఉంది. అయితే ప్రధాన కారణం ఏంటి? తెలంగాణలో నమోదైనటువంటి కేసు వివరాలు అఫిడవిట్లో వెల్లడించకపోవడమే ఈ తిరస్కరణకు కారణం అని చెప్పేసి రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. అయితే కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా దీనికి మొత్తం మీరంటే మీరు, మీదే తప్పు అంటే మీదే తప్పు అన్నట్టుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి? పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు రోజా. ఎందుకంటే ఇక్కడనేమో ఎన్నికల కమిషన్ ఏమో, రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో అక్కడ ధృవీకరణ సరిగా లేదు, అఫిడవిట్ సరిగా దాఖలు చేయలేదనేదేమో రిటర్నింగ్ ఆఫీస్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఏమో ఒకటి ప్రధాన ఆరోపణ చేస్తుంది, ఎన్నికల కమిషను బీజేపీ ఇదంతా ఏకమై చేస్తుంది, బీజేపీ జేబులో సంస్థగా ఎన్నికల కమిషన్ మారిపోయింది, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా మొన్నటి వరకేమో ఓటు చోరీ, ఇప్పుడేమో సీట్ చోరీ చేస్తున్నారు, ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీలను కనుమరుగు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలను, అదేవిధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఓట్లలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి ఓట్లను మొన్నటి వరకు తొలగించారు, ఇప్పుడేమో ఏకంగా సీట్ చోరీ చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా జరిగింది, ముందు పథకం ప్రకారమే చేశారు. అందులో భాగంగానే మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఉంటే బీజేపీకి సంఖ్యాపరంగా చూసుకుంటే 2 వస్తాయి, కానీ 3 అభ్యర్థులతోని నామినేషన్ వేయించడం ఏంటి? ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా చేశారు. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో దాఖలు చేయలేదని ఆమె నామినేషన్ను తిరస్కరించారు. దీనిలో పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది. మీనాక్షి నటరాజన్కు, కాంగ్రెస్కు రాజ్యసభ సభ్యత్వం రాకుండా చేయడానికి స్కెచ్ వేశారు. అందులో భాగంగానే ఈ రకంగా అఫిడవిట్లో లేదని రిటర్నింగ్ ఆఫీసర్తో ఇది నామినేషన్ను తిరస్కరించారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలోనే భాగంగా జరిగింది. దీనంతా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం, దేశవ్యాప్తంగా ఇదంతా కూడా చర్చకు తీసుకెళ్తామనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. అయితే బీజేపీ దానికి తగ్గ కౌంటర్ మాత్రం ఇస్తూ ఉంది. ముఖ్యంగా మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సమర్పించారు, కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఇచ్చారు. కాబట్టి ఆ వివరాలకు సంబంధించిన మా బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం వల్లనే ఇది తిరస్కరించింది. మొదటగా మీ ఇంటి దొంగను పట్టుకోండి, బీజేపీ పైన అనవసర ఆరోపణలు చేయకండి, మొదటగా మీ ఇల్లు చక్కబెట్టుకోండి, మీ కాంగ్రెస్లోనే సరిగా లేదు, కాంగ్రెస్లోనే కోవట్లు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అక్కడ నమ్మకం లేదు, అక్కడ ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయి అనేది కూడా ఏకంగా బిఎల్ సంతోషే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇదంతా కూడా రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ రాజకీయ రంగు పులుముకుంది. ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిందని చెప్పుకోవచ్చు రోజా. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.